తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సరే, ఇక చూస్తే రాహుల్ గాంధీ గారు మొన్న సాటర్డే రోజు ఈవీఎంస్ గురించి మాట్లాడారు. త్వరలో ఆల్మోస్ట్ ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కనుక 100 ఎంపీ సీట్ల వరకు రిగ్ చేశారు అని చెప్పి ఆరోపించారు. ఆయన దాన్ని ఎట్లా చూడవచ్చు సార్? ఇది వెరీ క్లియర్ అండి. ఇప్పుడు ఇవాళ అచ్చాడి పచ్చపూసల్లో 95 లక్షల ఓట్లు తొలగించామని చెప్తున్నారు. ఇది 2024 ఎలక్షన్స్లో లీడ్ అయిన ప్రాబ్లం ఏంటి? 2024 ఎలక్షన్లో 95 లక్షల ఓట్లతో ఎంత డ్యామేజ్ చేసిందో క్రిస్టల్ క్లియర్. కొన్ని స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ నా అగ్రిగేట్ 136,000 ఓట్లతో ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ని మేనేజ్ చేశారు. ఈ 3 స్టేట్స్ కలపండి, మన ఆంధ్రప్రదేశ్ 25, ఒరిస్సా అని, మహారాష్ట్ర అని, ఎంత డ్యామేజ్ జరిగింది? అది కాక బీహార్లో ఈ నితీష్ కుమార్ ధర్మమైన కదా బీజేపీకి ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. 95 లక్షల ఓట్లు తొలగించిన ఈ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏ విధంగా చేతమని ఇస్తుంది ఎలక్షన్ కమిషన్కి? అసలు వీళ్ళకి బాధ్యత ఎక్కడ ఏడిచిందండి ఎలక్షన్ కమిషన్కి? అసలు స్వయం ప్రతిపత్తి ఉన్న దగ్గర వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తున్న ఎలక్షన్స్లో 2014 నుంచి తీవ్ర ఆక్షేపణమైన ఎలక్షన్స్ వస్తున్నాయి. దీనికన్నా ముందు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ రైతుల నిరసన, సంవత్సరం పాటు ధర్నాలు, 800 పైచీలకు ప్రాణాలు పోయి, అండ్ ఓవరాల్గా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆ కొడుకు కలిపి జీప్తో తొక్కించి ఒక ప్రాణం తీసేసిన తర్వాత కూడా అక్కడ బీజేపీ గెలిచింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ కనబడదు ఈ జన్మకి? డిమానిటైజేషన్, ప్రభుత్వ వ్యతిరేకత లేదట. తర్వాత కరోనా పాండమిక్లో వలసలుగా ప్రజలు తరలి వెళ్తూ ప్రాణాలు కోల్పోయి తిండి తిప్పలేక చచ్చిపోయిన ప్రభుత్వ వ్యతిరేకత లేదు, థంబింగ్ మెజారిటీతో వీళ్ళు గెలిచేస్తారు. ఇది ఎక్కడ విడ్డూరంలో, ఇది ఎక్కడ వైపరీత్యాలు చూసేవాడి. మనం ఇవన్నీ చూసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడ ఉంది? ఆన్ అగ్రిగేట్ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి 34,000 నుంచి 39,000 ఓట్లతో అసెంబ్లీ సెగ్మెంట్లు, 136,000 ఓట్లతో పార్లమెంట్ సెగ్మెంట్లు. ఇవన్నీ చేసినప్పుడు పార్టీల పరంగా గలమైన మించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉంటుంది. ఎందుకంటే నేషనల్ వైడ్గా అతను స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్. ఇప్పుడు పైపచ్చి బీహార్ ఎలక్షన్స్లో జరుగుతున్న దాష్టికలకి కర్తకర్మక్రియగా ఆయన బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నాడు. కానీ అచేతన స్థితిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎవరిదిస్తున్నాడు వీళ్ళకి? ఆంధ్రప్రదేశ్లో మేనా వీవీప్యాట్లు తగలెట్టేశాడు. ఎవడిచ్చాడు డిస్కషన్ అతనికి? ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉన్న సర్క్యులర్ ఇచ్చిందా వీవీప్యాట్లు 10 రోజుల్లో తగలబెట్టిండని? ఇలాంటి స్పెషల్ సూపర్లేటివ్ డిస్కషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? ఏ ప్రాతిపదిక మీద ఈ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు? జవాబుదారీతనం ఇది. మీరు ఇంకోటి పెన్నెల రామకృష్ణారెడ్డి విషయం చూస్తే ఆయన ఎరగొట్టాడు. అది ఎరగొట్టిన దాని మీద ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టలే, ఎవడో ప్రైవేట్ కేసు పెట్టిన దానికే ఆయనకి తీవ్రమైన పరిణామాలు. ఇవన్నీ వైపరీత్యాలు విడ్డూరంగా కనబట్టలే మీకు? సో ఎలక్షన్ నిజంగా జరిగిన దగ్గర వాట్ ఈస్ ద సిచ్యువేషన్స్? మీరే 6 గంటలకు 1% ఇస్తారు, అండ్ 8 గంటలకు 1% ఇస్తారు. ఈ వైలేషను 12.84%. ఆశ్చర్యకరంగా లేదండి? ఉదాహరణకి 6 గంటలకి ఎలక్షన్ అయిపోతుంది, 5 గంటలకు అయిపోతుంది అన్న దగ్గర మనందరూ చిన్నప్పటి నుంచి చూస్తున్న ఎలక్షన్స్లో ముగ్గేస్తారు 100 మీటర్లు 1000 మీటర్ల దూరంలో. అందులో ఉన్న వాళ్ళే కదా గేట్లోకి తీసుకొచ్చి ఎలక్షన్ వేస్తారు. అది 12.84% లీడ్ అయిపోతుందా? వెర్రివేదాలు కనబడుతున్నారు. అంటే జనాలు జడ్డి వేదాలు, రీకాల్ సిస్టమ్ లేదు, ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎవడో ప్రైవేట్ కేసులు వేసుకొని సుప్రీంకోర్టుకి పిలిస్తే అది ఇష్టారాజ్యంగా చేస్తుంది, దానికి చలామణి అవుతుంది. ఎవడిచ్చాడు వీడికి ఇంత డిస్క్రిప్షన్స్ ఎలక్షన్ కమిషన్కి? ఏ బ్యూరోక్రాట్స్ ఎవరికి మనల్ని పొందుకున్న వాళ్ళు అందరూ గోపెట్ల సురక్షితంగా ఉంటాం. ఈ మీనా గారు చేసిన దాష్టికాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు లెక్కర్ స్కామ్ మళ్ళీ తీసుకొచ్చి ఎత్తికి పెట్టాడు. అంటే పెద్ద గీత చిన్న గీత ఫార్ములా సెటప్ చేస్తారు ఎలక్షన్ కమిషన్లో, సూపర్ 2 డిగ్రీస్ వస్తున్నాయా? ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడకుండా ఎవరు అనుకుంటారండి? ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది డెఫినెట్స్ ఎప్పుడైనా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత టెక్నాలజీతో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంత డిసడ్వాంటేజెస్ 2014 నుంచి ఎవరూ చూడలేదు. ఇది ఎక్కడ వీడూరు అండి? మరీ ఇంత అచేతన స్థితిలో తీసుకొచ్చిన వాళ్ళకి నచ్చకపోతే ఏకంగా పర్మనెంట్ డెలిమినేషన్సే. సో ఇవన్నీ గమనిస్తూ జాతీయ స్థాయిలో ఇది ఖచ్చితంగా ఇది తీవ్ర రూపం తలుస్తుంది. ఇక్కడ ప్రతి ఎలక్షన్ దే హావ్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. ఇది ఎన్ని రోజులు చెల్లుబాటు అవుతుంది? పైపచ్చి ఎలక్షన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి దేనికి ఇచ్చారు? దేశంలో ఇలాంటి వాటిలన్నింటినీ నిలువరించడానికి. తప్పు చేయడం, తప్పు అయిపోతే సారీ చెప్పేసి ఊరుకుంటే రజత్ కుమార్ ఇక్కడ 25 లక్షల ఓట్ల పైచీలకి ఎత్తేసాడు. ఇక్కడ సారీ చెప్పేసి పోయాడు. అక్కడ మీనామో వీవీప్యాట్లు కాల్చేసాడు, సారీ చెప్పేసాడు, పోతాడు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి కూడా ఎలక్షన్ కమిషన్ పెడితే సారీ చెప్పుకొని తప్పించుకుని తిరుగుతున్నారు. జవాబుదారీతనం ఏది వెళ్ళి నెత్తి నోరు కొట్టుకుని ఎలక్షన్ ప్రతి దీంట్లో నుంచి మనం ఒక ఎక్స్ప్లెనేషన్ చేసాం కదా సార్. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతంత ప్రాబల్యం సంతరించుకుందో. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఎరోనియస్ ఓటింగ్ బ్యాంక్? వాళ్ళేమో జనాభా లెక్కలు పెట్టరు. ఎందుకు పెట్టరు? ఇది అలవాటు పడ్డారు. ఎక్సెస్ ఓటింగ్లతో వాళ్ళ పరిరక్షణ జరుగుతున్నంతకాలం జరుగుబాటు సుఖం లేదని ఎక్కడో ఐడెంటిఫై అవుతుంది. ఈ విధంగా 95 లక్షల ఓట్లు తొలగించి ఎలక్షన్కి వెళ్తే ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం బుర్రతొక్కుతూనే అవుతుంది. టెక్నాలజీ కెన్ బి మ్యానిపులేటెడ్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇంకా టెక్నాలజీని గుడ్డెది చేయలేబడినట్టు నమ్ముకుంటూ ముందుకెళ్తే దానికన్నా బ్రోటల్ ఇంకోటి లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కూనీ చేయడమే. ఇప్పుడు నమ్మినవాడే భక్షించేవాడైతే, రక్షించేవాడే భక్షించేవాడైతే అదే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పని. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించదవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించకపోతే ఎవరికెళ్ళి మొర పెట్టుకోలే. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవ్వరు. వాళ్ళ దగ్గర ప్రాపర్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు సార్ సుప్రీంకోర్టులో. ఇంకెంతకైనా దౌర్భాగ్యం ఉండదు. టైం కూడా కోరినట్టు తెలుస్తుంది.
ఇవన్నీ తీవ్ర ఆక్షేపణీయమైన చర్యలండి. ఇప్పుడు రేపు కనుక ఎన్ని బయట పెట్టారనుకోండి సార్ 100 అని చెప్పే కాన్స్టిట్యున్సీస్. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, 100 ఖాతాలు 500 నియోజకవర్గాల్ని బయట పెట్టమనండి. మనం వెర్రి వేదవలం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డీకే అరుణమ్మ ఎలక్షన్ ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బాధ్యత ఏది? చెన్నమనేని రమేష్ ఈడు 2 సార్లు విదేశీ పౌరత్వం అని చెప్పి డబల్ పౌరసత్వం అని చెప్పి మనం మొత్తుకుని కేసులు నడుస్తుంటే 3ఓసారి ఎలక్షన్లో నిలబడకుండా 2 సార్లు గెలిచారు కదా. వీళ్ళు ఎక్కడ సచ్చారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? జాబుదారీదని ఉండదా? ఇది పార్లమెంట్ హౌసెస్ 2 కూర్చుని ఎలక్షన్ దీనికి అమెండ్మెంట్లు ఇవ్వనండి సార్. స్వతంత్ర ప్రతిపత్తి అంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే ఆడికి అడుగులకు మడుగులు ఎత్తుకొని జీవించడం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇచ్చారు స్వతంత్ర ప్రతిపత్తి. దిస్ రియల్లీ రిక్వైర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని వేరియస్ స్టేట్స్కి ఎలక్షన్ ఖచ్చితంగా 3వ కంటికి తెలియకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ రోజు డిప్లాయ్ చేయండి ఎలక్షన్ కమిషనర్ని వేరే స్టేట్స్ నుంచి. ఈ విధమైన సూపరేటివ్ డిస్కషన్స్. ఎందుకంటే మీరు ఇంకోటి చెప్తున్నాను, వీళ్ళు ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటే చీఫ్ సెక్రటరీలని, డీజీపీలని, ఎస్పీలని అందరినీ మార్చుకుని ఎలక్షన్కి అనుగుణంగా చేసుకుంటూ కూడా ఇన్ని అవకతవకలు. వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్? ఇక్కడ జవాబుదారీతనం లేదన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది ప్రతి ఎలక్షన్లో. when they doesn't do their whole basic works with transparency, why the hell we need to tolerate them? మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.